ఉప్పలు, మల్కాజ్గిరి, కుత్బులాపూరు, మేడ్చలు, కూకట్పల్లి ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా ఎవరు గెలిచిర్రు? మొత్తం బీటీ బ్యాచ్ గెలిచింది. వాళ్ళు గెలవలే, అందులో వేరే పార్టీలలో గెలిచి బీటీ బ్యాచ్ అంటే తెలుసు కదా, బంగారు తెలంగాణ బ్యాచ్ అన్నట్టు. యూటీ బ్యాచ్ అంటే ఉద్యమం బ్యాచ్. ఉద్యమం బ్యాచ్ గెలవలే ఎవరు, మొత్తం బీటీ బ్యాచ్ గెలిచిర్రు. గెలిచిన వాళ్ళు అంతా ఇళ్ళకి వచ్చిర్రు అన్నట్టు. ఉప్పల్ నియోజకవర్గంలో మొదలంటే షేర్ సుభాష్ రెడ్డి అన్న, అది మన బేతి సుభాష్ రెడ్డి అన్న గెలిచిండు. కానీ మొన్న కాంగ్రెస్లో గెలిచిన ఉప్పల్ ఆయన కూడా కాంగ్రెస్ మనిషి లక్ష్మారెడ్డి లాస్ట్ మినిట్లో వచ్చి టికెట్ తీసుకొని ఆయన గెలిచి. మల్కాజ్గిరిలో అంటే మన మల్లారెడ్డి గారు అందులో టీడీపీలో గెలిచి ఆయన ఇటు వచ్చి. కుత్బులాపూర్లో వివేక్ గారు కూడా టీడీపీలో గెలిచి ఆయన ఇటే వచ్చి. మేడ్చల్లో కూడా సేమ్ సిచ్యువేషన్, కూకట్పల్లి సేమ్ సిచ్యువేషన్. వీళ్ళందరూ ఏంటి అని అంటే ఉద్యమాలు చేసినటువంటి ప్రతి ఒక్క ప్రజల్ని కూడా అనగదొక్కి కంప్లీట్గా ఈ బంగారు తెలంగాణ బ్యాచ్ మొత్తం మేడ్చల్లో ఎందుకు వచ్చిరు వీళ్ళంటే అభివృద్ధి కోసం రాలే. ఎందుకంటే అభివృద్ధి అనేది ఏడ కనవలే నాకు మేడ్చల్లో తిరుగుతాయి. అంటే పై సోప్ టాప్ మంచిగా ఉంది, ఒకటో రెండు పెద్ద రోడ్లు ఉంటాయి, దాని చుట్టూ అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉంటాయి, ఓకే. వెనక చూస్తే మాత్రం గల్లీలల్లా భయంకరమైన పరిస్థితి. ఎందుకు వచ్చింది వీళ్ళు, ఎందుకు వచ్చింది ఈ బీటీ బ్యాచ్? తెలంగాణ డెవలప్ చేయడానికి వచ్చినోడు ఎవరు ఇట్లా ఉండరు. మరి 10 ఏళ్ళల్లో చాలా డెవలప్ చేసి ఉండొచ్చు. ఇతరులో తెలంగాణ రాష్ట్రం నుంచి దేశం నుంచి పోయినటువంటి వాళ్ళు కానీ లిక్కర్ల గురించి పోరాటం చేసి లిక్కర్ గురించి గెలిచినటువంటి చరిత్ర మా తెలంగాణ బిడ్డలకు లేదు. మరి ఆఖరికి ఇంట్లో పెంచుకున్న కుక్క పేరు కూడా విస్కీ, కుక్క పేరు కూడా. నా చరిత్ర గురించి మాట్లాడితే అర్హత హక్కు నీకు లేదు. నువ్వు చాలా చాలా నీ చరిత్ర చెప్పాలంటే నాకు, ఎందుకంటే కేటీఆర్ అంటే చాలా అభిమానం. నేను గిట్ట నీ చరిత్ర ఇప్పాలని స్టార్ట్ చేసిందంటే నువ్వు బతకవు. అసలు చరిత్ర గల ఈనురాలు నువ్వు. నీ బండారం ఇప్పితే మొత్తం ఈ నుంచి మొత్తం తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా ఇప్పితే తట్టుకోలేవు నువ్వు. ఇప్పటికైనా మానుకో, ప్రజాసేవ చేసే ప్రయత్నం చేయి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే ఒప్పుకుంటాడు ఉన్నాడు. నువ్వు ఏం చేసుకుంటుంటే 10 ఏళ్ల కింద వారు తెలంగాణ రాకముందు నేను ఆ రోజు పాట పాడిన నల్లగొండ గద్దరుద్దా అని ఆ రోజు అనుకున్నాను నువ్వు నీ చరిత్ర అని. రూపాయలు తెలంగాణ అని మొత్తం ఏమైనా చూసుకుంటా. ఏ షాప్ రోజులు లేవు, ఏ బట్ట షాప్ లేవు, ఏ బంగారు షాప్ లేవు. ఇలా మేము కబ్జాదారులమ్మా. నేను ఇందిరానగర్కి నాకు 4 రోజుల కింద ఫిక్స్ అయింది నాకు ప్రోగ్రాం. నాకు అక్కడ ప్రజలను కాపాడేది నేను. ఆధీనంలో ఉన్నటువంటి ఐటీపీ ఆధీనంలో నుండి నిరుపేదలు బాధపడుతుంటే ఈమె వస్తుంటే భయపడ్డారంట.